అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎమ్మెల్యే గారండి గుండు శంకర్ గారని సినిమా మీద ఉన్న ఆయనకున్న అవగాహన, ఆయనకున్న సినిమా మీద ఉన్న ఫ్యాషను అనే ఫస్ట్ టైం నేను వింటున్నాను మీ నోటంట. నిజంగా సినిమా పట్ల మీకున్న అభిమానం, సినిమా నటుల మీద కానీ సినిమా కళాకారుల మీద కానీ మీకున్న అభిమానం అన్నీ నేను వింటుంటే చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. సినిమా అభిమానం ఒక్క దగ్గరే కాదు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కళాకారులకు కానీ సినిమాలకు కానీ ప్రేరణ, ఆదరణ, అభిమానం ఉంటుందని తెలియజేశారన్నయ్య. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు, నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఈ సినిమా గురించి వస్తే నేను ఎక్కడ పుట్టి వెళ్ళానో నా జన్మ ఎక్కడైతే మొదలైందో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అంటే ఒక దర్శకత్వ శాఖలో ఒక నటుడిగా ఇక్కడి నుంచి వెళ్ళాను. మళ్ళీ దర్శకుడిగా ఇక్కడే మళ్ళీ మొదలవుతున్నాను. ఈ మన ఉత్తరాంధ్రాన్ని కానీ ముఖ్యంగా మా ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మా తూర్పు ప్రాంతం కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఈ అభిమానాన్ని కానీ జీవితాంతం రుణపడతాను. వాళ్ళందరూ అభిమానించేటట్టుగా, వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా ఈ తిలకం మూవీ ఉంటుందని అందరికీ నేను మాటిస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు ప్రాంతంలో ఇక్కడున్న ప్రజలు కానీ అందరూ. మా సీన్ గారు అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు అన్నయ్య గారితోనే మొదలైంది నాకు ఈ ప్రాజెక్టు. తర్వాత జీకే నాయుడు గారు అన్నయ్య గారు నమస్కారం, డీజే నాయుడు గారు అన్నయ్య గారు, అలాగే చాలామంది మా శంకర్ అన్నయ్య గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రముఖులు చాలామంది ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరిది ఈ సినిమా, ఇది అందరి సినిమా. ఇది ప్రేక్షకులకే కాదు, ఈ సినిమాకి పనిచేసిన సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నేను అర్పిస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఇది అందరి సినిమా, ఇది అందరూ కలిసి కట్టుకుని చేయాలి అనేసి ఉద్దేశంతో నేను వచ్చాను. ఒక ప్రాజెక్టు, ఒక సినిమా చేయాలంటే ఒక్కళ్ళ వల్ల ఎవరి వల్ల కాదండి. 10 మంది కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా, అది పెళ్ళి అయినా పండగ అయినా, అది సినిమా కావచ్చు, ఏదైనా సరే ఒక విజయం సాధించాలంటే 10 మంది కలాలండి. అలా కలుపుకుంటేనే ఈ సినిమా మొదలుపెట్టాను. ఇక్కడ అందరి సపోర్ట్ నాకు దొరికింది, జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఖచ్చితంగా మీరు నన్ను నమ్మి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకు కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది, మీ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని, మన ప్రాంతానికి ఒక మంచి సినిమా ఇచ్చామని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే ఈ సినిమా సక్సెస్ కొడతామండి, ఖచ్చితంగా నమ్ముతున్నాను. కథకి మా రైటర్ మురళీ గారు ఉన్నారు, రెండు నాయన తేజమూర్తులు మురళీ గారు అనేసి చాలా మంచి రైటర్ అయినా ఈ సినిమాకి రాస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ త్వరలో నేను చెప్తానండి. ఇప్పుడే మొదలైంది, జస్ట్ టైటిల్ రివీల్ చేశానండి. ఇక త్వరలో ఇక షూటింగ్ మొదలవుతుంది. మిగతా అన్నీ త్వరలో అన్ని అప్డేట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.